ఇస్రో, డీజీసీఏ, ఏఏఐ ఈ ముగ్గురు కలిసి చేసినటువంటి ఒక పెద్ద ప్రయోగం భారత వైమానిక రంగ చరిత్రలో అత్యంత సంచలనాత్మకమైనటువంటి అంశం. విదేశీ నావిగేషన్ మీద ఆధారపడినటువంటి భారత ఏదైతే విమానాలు ఇప్పుడు స్వదేశీ దాన్ని చిన్న విమానాశ్రయాలు కూడా అత్యంత ఖచ్చితమైన సురక్షితమైన ల్యాండింగ్‌కి సంబంధించి ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సొంత నావిగేషన్ మీదన చేసి సక్సెస్ అయ్యారు. భారతదేశం విమానయాన రంగంలోనే ఒక కీలకమైన మైలురాయి. ఇది జూన్ 27న జరిగింది. ఇప్పుడు బయటపెట్టారు. సక్సెస్ అయ్యాక బయటపెట్టారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అలాగే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ సంయుక్తంగా అభివృద్ధి చేసిన స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ గగన్ జీపీఎస్ ఎయిడెడ్ జీఈఓ ఆగమెంటెడ్ నావిగేషన్ సహాయంతో ఇండిగో ఎయిర్‌బస్ A320 వాణిజ్య జెట్ విమానం రాజస్థాన్లోని ఉదయపూర్ విమానాశ్రయంలో విజయవంతంగా శాటిలైట్ ఆధారితంగా ల్యాండింగ్ పూర్తి చేసింది. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక వాణిజ్య జెట్ విమానం గగన్ ఆధారిత శాటిలైట్ బేస్డ్ ల్యాండింగ్ సిస్టమ్ SLSను ఉపయోగించి ల్యాండ్ కావడం. దాంతో ఇది ఇక మిగతాది రాబోయేటటువంటి రోజుల్లో అన్ని విమానయాన సంస్థలు కూడా అలా వాడేటటువంటి చేస్తారు. తద్వారా మనం గూగుల్ మీదన వీటి మీదన ఆధారపడి విదేశాల మీద ఆధారపడే వ్యవస్థ నుంచి యువతలకు వస్తున్నాం.